హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఆశీర్వాదం కావాలి అని మనం కోరుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాట, ఎవరి మాట అండి? ప్రభువు మాట వినాలి. విని ఏం చేయాలి? వదిలిపెట్టకూడదు. విని ఆ మాటకు లోబడి మనం బ్రతకాలి. సింపుల్. నేను అంతే అంటాను. ఈరోజు ఉదయకాల సమయం మనం లేచినప్పటి నుండి ఎన్ని మాటలు మాట్లాడుంటాం కదా ఇప్పటి వరకు. ఒకవేళ ఆరాధన అయిపోయిన తర్వాత కూడా ఇంకెన్ని మాట్లాడతామో. ఒక రోజులో మీరు మాట్లాడే మాటలను లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకోలేరు. ఎందుకంటే కొన్ని సమయాల్లో మీరనే కాదు, చాలామంది అనవసరమైన మాటలు మాట్లాడతారు. ఏంటి? అవసరం లేని పదాలు మాలుగుతూ ఉంటారు. అనవసరంగా మాట్లాడటం వల్లే తగాదలు వచ్చేది. గొడవలు ఎక్కడ ప్రారంభమవుతాయంటే ఎక్కడ ప్రారంభమవుతాయి? అనవసరంగా ఉపయోగం లేనటువంటి ఒక మాట మాట్లాడటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచం అంతా కూడా చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఎందుకు మాట్లాడతారో తెలియదు, మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అర్థం లేనటువంటి మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. అర్థం ఉండదు వాళ్ళు మాట్లాడేదానికి. సమయం సందర్భం అస్సలు ఉండదు. ఎక్కడ ఏం మాట మాట్లాడాలా, ఎక్కడ ఏం మాట మాట్లాడకూడదు అనేది కొంతమందికి తెలియదు. బుద్ధి పనిచేయదు. కానీ ప్రభు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానవంతులంట ఎవరు చెప్పండి? జ్ఞానవంతులు అనండి. నోరు తెలిసి చెప్పండి. జ్ఞానవంతులు, బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతారు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా. మాట్లాడుతున్నారు లేదా? చెప్పండి. మాట్లాడుతున్నారు కదా. సరే, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడారు, మీ స్నేహితుల దగ్గర మాట్లాడారు, ఇంకా మీ భార్యతో మాట్లాడారు, ఇంకా మీ భర్తతో మాట్లాడారు, మీ పిల్లలతో మాట్లాడారు లేదా? ఇవన్నీ జరిగే సంఘటనలు రోజు మీ జీవితంలో. ఏంది? మాట్లాడరా? రోజు మాట్లాడరా? అంటే ఆయన అటు, నువ్వు ఇటు, పిల్లలు ఇటు, మీరు ఇటు ఉంటారా? మాట్లాడుకుంటారు కదా. కుటుంబం అన్నాక ఒకరితో మాట్లాడుకోవాలి. అవునా కదా? పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడాలి, తల్లిదండ్రులు పిల్లలతో. కొన్ని సందర్భాల్లో అరుస్తాం. ఏంటి? వినపడుతుందా? నా మాట అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం? అరుస్తాం, కేకలేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరితో మాట్లాడుతావు, అందరి మీద కోపడతావు, లేకంటే కొన్ని సమయాల్లో కేకలేస్తావు, కానీ ప్రభు దగ్గర మాట్లాడలేము. మన బలహీనత ఏందయ్యా అంటే ఏంటిది? మన బలహీనత అందరి దగ్గర మాట్లాడతాం. దారిని పోయి దానముతో మాట్లాడతాం, దారిని పోయి దానిని పిలిచి మరీ అడిగి ఏమంటారు క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంటాం. మంచిదే, వాళ్ళందరితో మాట్లాడుతున్నాం, మంచిదే. నీకు క్షేమాన్ని కోరేటువంటి దేవుని దగ్గర నువ్వు ఎందుకు మాట్లాడతలేదు? నా మాట అర్థమవుతుందా? మనం ఎందుకు ఆశీర్వదించబడతలేదంటే మన మేలు కోరేటువంటి దేవుని దగ్గర, మన మేలు కోరేటువంటి ప్రభు దగ్గర, మన క్షేమాన్ని కోరేటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళట్లా. అంటే ఆయనతో మాట్లాడతలా. లోకంలో ఉన్న ప్రతి మనిషి దగ్గర మాట్లాడతాం, మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మాట్లాడతాం, మన అవసరం తీర్చగలగాలనుకుంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతాం. అందరితో మనకు అవసరం ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ అవసరం ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువసేపు సమయాన్ని గడుపుతాం. అవునా కదా? ఎందుకు? వాళ్ళు మన అవసరతనే చెప్పాలా, వాళ్ళు మన అవసరతనే తీరుస్తారు. మరి ప్రభు మీ అవసరం తీర్చడా? హల్లెలూయా. నేను అడుగుతుంది బాగా అర్థం చేసుకోండి. ప్రభువు మీ అవసరతను తీర్చుతాడో తీర్చడా? మీ కష్టంలో, మీ కన్నీరులో ఆయన మీకు సహాయం చేస్తాడో చేయడా? చేస్తాడు. మరి చేస్తా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి కదా మీరు వెళ్ళాల్సింది. అంటే ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి కదా, ఆయన దగ్గర వేడుకోవాలి కదా. హల్లెలూయా. మనము దేవుడు మన అవసరం తీరుస్తున్నాడు, ఆయనతో మాట్లాడం. మీరు బాగా గమనించండి.
ఒక కుటుంబంలో ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2026 సంవత్సరం మీ జీవితాలు ఆశీర్వదించబడాలంటే నేను చెప్తున్నటువంటి చిన్న మాటలు దేవునికి దైవికంగా చెప్తున్నా. మీ కుటుంబం దీవించబడాలంటే, మీ కుటుంబం దేవునిలో ఎదగాలంటే మీ జీవితాన్ని ఏం చేయండి? ప్రభువు చెప్తున్నట్టు వినండి. అంటే మీరు ప్రభుతో మాట్లాడండి. సమయం ఉదయాన్నే లేచిన వెంటనే ఒక కప్పు కాఫీ తాగడానికి నీ ప్రాణం ఆతురపడుతుందా లేదా? టీ తాగకపోతే మైండ్ పనిచేయదు కదా. కొంతమంది కాఫీ తాగకపోతే పనిచేయదు, అంటే అలవాటు అయిపోయి ఉంటుంది. అది తాగకపోతే ఎలాగైతే మీరు పని చేయలేకుండా ఉంటారో, ప్రభుతో మీరు మాట్లాడకపోతే ఆ దినాన్ని ప్రారంభం చేయొద్దండి. అంటే ఏమంటే మన జీవితంలో ప్రార్థనకి ప్రాధాన్యత ఉండాలి. ఆమేన్. ఎప్పుడు మీ కుటుంబం దీవించబడుతుంది అంటే, మీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే మీకు దీవెన రాదు, మీకు క్షేమం ఉండదు, మీకు సమాధానం ఉండదు. మీరు ప్రార్థన చేసుకున్న దినం ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని మీ పనులు ప్రారంభం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక అపాయం మనల్ని పొంచి ఉన్నప్పుడు మన ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ఆమేన్. దేవుడు, యెహోవా దేవుడు ఏం చేశాడంటే, ఏబు పిల్లలకి, ఏబుకు కలిగిన ఆస్తికి, సంపదకంతా కూడా అగ్గిని కంచి వేసాడంట. ఏం వేసాడంటే చెప్పండి అందరూ. ఒక కంచి వేశాడు. శత్రువు అనేవాడు లోపల దూరుకోకుండా, అపవాది అనేవాడు లోపల దూరి వాళ్ళ మీద వాళ్ళకి శ్రమలు పెట్టుకోకుండా దేవుడు ఒక కంచి వేశాడు. ఎందుకు తెలుసా? ఏబు దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తి. ఆమేన్. ఏబు గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ వాళ్ళ భార్య గురించి కానీ అంతగా చెప్పలా. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ సేవకుడుగా నేను చెప్పే విషయం ఏంటంటే, నీ కుటుంబంలో యజమానుడిగా యజమానురాలుగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా పరురాలుగా ప్రభుతో మాట్లాడగలిగినటువంటి స్త్రీగాను పురుషుడిగా నువ్వు ఉంటావో, నీ కుటుంబానికి ఒక క్షేమం వస్తుంది, నీ కుటుంబానికి ఒక కాపుదల ఉంటుంది, నీ పిల్లలకి ఒక భద్రత ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధికి ఉదయాన్నే లేచిన వెంటనే ఉదయం లేచిన వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, రాత్రి మంచి నిద్రనిచ్చావు, మా ప్రాణాలు అలసిపోయినాయి, కష్టపడి పనులు చేసి వచ్చాం, మంచిగా నిద్రించావు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం కూడా నన్ను, నా భార్యను, నన్ను, నా భర్తను, నన్ను, నా పిల్లలను, మేము వెళ్తున్న ప్రయాణాలు, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మా పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు, మేము పని బాటలకు వెళ్తున్నాం, మా ప్రయాణాలు మీరు కాచి కాపాడండి. ఈరోజు ఎక్కడ కూడా ప్రభువా నా మాట వల్ల కానీ, నా ఆలోచనల వల్ల కానీ, నా తలంపుల వల్ల కానీ నేను ఎక్కడ కూడా నీకు విరోధంగా నడుచుకోకూడదు ప్రభువా. దుష్టుడైనటువంటి అపవాది ఎక్కడైనా కానీ మా మీద ఏదైనా ఒక ఆలోచనలు మలిపించాలని వచ్చినప్పటికీ నువ్వు మాకు తప్పించిన ప్రభువా అని దేవుని దగ్గర మనం అడగాలి. ప్రభు దగ్గర మనం సహాయం అడగాల. హల్లెలూయా. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు లోక సామెత, అవునా కదా? చెప్పట్లేదు. లోక సామెత ఏంది? అడగకుండాయినా, అడగపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. కొన్ని సందర్భాలు ప్రభు దగ్గర మనం ప్రతిరోజు అడగాలండి. ఎవరి కోసం? నీ క్షేమం కోసం, నీ భర్త క్షేమం కోసం, నీ పిల్లల క్షేమం కోసం, నీ ఇంటి క్షేమం కోసం. ఈ పని జ్ఞానం కలిగిన స్త్రీ చేస్తుంది. ప్రైజ్ లార్డ్. గుణవతి అయినటువంటి స్త్రీ చేస్తుంది, బుద్ధి కలిగినటువంటి పురుషుడు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభుతో నువ్వు మాట్లాడతావో, ప్రభు సన్నిధికి నువ్వు వెళ్తావో, ఆయన కూడా వెయిట్ చేస్తాడు, నీకు ఏదైనా ఇవ్వాలని ఆశపడతా ఉంటాడు. ఆయన మన కొరకు సమస్తాన్ని ఇచ్చాడు. అయినా ఇప్పటికి ఏం కావాలో, ఈ దినానికి ఏం కావాలో, ఈ వారానికి ఏం కావాలో, ఈ నెలకి ఏం కావాలో ఇచ్చేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర మనం పట్టుకుంటే దేవుని బిడ్డలారా, మనకి నిశ్చయంగా ప్రభు సహాయం చేస్తాడండి. మీకు ఏబు గురించి ఎందుకు పరిచయం చేస్తాడంటే, ఏబుకి కంచె వేశాడు. ఏంటండి? ఏబుకి ఒక కంచె ఉంది. కంచె అంటే మీరు అనుకోవచ్చు ముళ్ళ పొదలు ఆ కంచెలు కాదు. దుష్టుడైనటువంటి అపవాది, గొర్రెలను చూసారా? గొర్రెల కాపర్లో గొర్రెలను భద్రపరచడానికి ఏం చేస్తారమ్మా? తంతి నాడతారు కదా. ఎందుకు? గొర్రెలు పక్కన పోవడం కాదు, ఆ దుష్టుడైన వాడు తోడేళ్ళు అనేటువంటి వాయి కానీ, నక్కలు అనేటువంటివి కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా దాడి చేస్తాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి చుట్టూ కూడా ఒక తంతి కడతారు కాపుదల కోసం. అదొక కాపుదల ఉందా? తర్వాత ఏం చేస్తాడంటే, కాపురు అనేటువంటి వ్యక్తి రాత్రుల్లో ఎక్కువ నిద్రపోడు. ఒకటేమో వాటి చుట్టూ కంచి వేశాడు, రెండవది ఒకవేళ కంచి వేసినప్పటికీ కూడా దుష్టుడు ఎక్కడైనా ఏం చేస్తాడు?
ఏదైనా దుష్టమృగం వచ్చి చేరుకుంటుందేమో అని చెప్పేసి కాపరి అనేటువంటి వ్యక్తి కూడా మెలకుగా ఉంటాడు. హల్లెలూయా. మీకు దేవుడు ఒక కంచె వేశాడు, అంత మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని పరిశోధన చేస్తున్నాడు, మిమ్మల్ని మీ మీద కన్ను పెట్టాడు. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు అనేది ఒక వాగ్దానం ఉంది. నిన్ను కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు. అయితే ఆ మాట జాగ్రత్తగా మీరు వినండి. ఈ రోజు నుంచి మీ జీవితాలని ప్రభు దగ్గరికి వెళ్ళే విషయంలో మీరు ఏం చేయండి అంటే సమర్పించుకోండి. హల్లెలూయా. లోకంలో మనం చూస్తున్నాం, చాలామంది వ్యాపారస్తులను చూస్తాం. వ్యాపారస్తులు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి కొంతమంది వెళ్తారు, కొంతమంది వాళ్ళ వ్యాపారం తీసుకొని వీళ్ళ దగ్గరికి వెళ్తారు. అర్థమవుతుందండి? రెండు విషయాలు. వ్యాపారస్తులు ఒకళ్ళేమో వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఏదైతే ఉందో అవి అమ్ముకోవడానికి ఇళ్ళ దగ్గరికి వెళ్తారు, వీధుల్లోకి వెళ్తారు, ఊర్లోకి వెళ్తారు. రెండోది మనం చూసుకుంటే ఊరిలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు అవసరమైన వస్తువులు కొనుక్కునేదానికి పట్టణాల్లో ఉన్నటువంటి షాపుల దగ్గరికి వెళ్తారు. పట్టణంలో ఉన్న వ్యాపారస్తుడు ఎక్కడికి తిరగాల్సిన అవసరంలా. అర్థమైందా మీకు? పట్టణంలో ఉన్న వ్యాపారస్తుడు తిరగాల్సిన, ఎవరు తిరుగుతారు? అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఆ షాప్కి ఈ షాప్కి అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళు బయటికి వచ్చేసి మాకు అది కావాలి ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు. ఎవరైతే వ్యాపారస్తులు వస్తారో వాళ్ళ దగ్గర వాళ్ళు కొనుక్కోవడానికి వస్తారు. ఈ రెండు వ్యాపారాలకు కొంచెం వ్యత్యాసం చేసుకుంటే నేనేమంటే మనల్ని కాపాడేటువంటి దేవుడు, మనకి ఏదైతే అవసరం ఉందో మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒక ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఆమేన్. మనకు ఒక అవసరం ఉంది. ఏంటి అవసరం అంటే అన్నిటికంటే ముఖ్యమైన అవసరం ఏం తెలుసా? మనం ప్రాణంతో ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉండటం, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. దుష్టుడైనటువంటి అపవాది ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరిని మింగుదునో అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. నేను ఏబు గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఏబు ఇంటికి కంచె వేశాడు. అర్థమైందండి? తర్వాత రెండో కంచె వాళ్ళ ఇంటి పిల్లలందరికీ కంచె వేశాడు దేవుడు. ఆమేన్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కంచె వేశాడు. మూడోది ఏబుకు కలిగిన ఆస్తి. ఏబుకి చాలా ఆస్తి ఉంది. ఆ ఆస్తి చుట్టూ కూడా దేవుడు కంచె వేశాడు. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నా, మళ్ళా నువ్వు కానీ ప్రభు దగ్గర, ఎవరి దగ్గర? ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళి కన్నీరు పెట్టుకొని ఏడిస్తే, అంటే నీ అవసరం తీర్చని కన్నీరు కారిస్తే, ప్రభు కన్నీరు కారిస్తేనే జవాబిస్తాడా? కన్నీరు కారిస్తేనే మనకు దేవుడు సహాయం చేస్తాడంటే అలాంటి దేవుడు కాదు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే కొన్ని సమయాల్లో మన బాధలు, మన వేదనలో చెప్పుకుంటూ మనం ఏడుస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. అయితే మన కన్నీరు తుడిచేవాడు మన యేసయ్య. నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే నిజంగా హృదయపూర్వకంగా, ఒకవేళ నీ ఇరుగు పొరుగు వాళ్ళకి నీకు తెలియకపోవచ్చు నీ హృదయ వేదన, నీ హృదయ బాధ, కానీ యేసు ప్రభు వారికి ఖచ్చితంగా తెలుసు. ఆమేన్. ఆయన దగ్గరకు వస్తే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. పరలోక రాజ్యంలోకి వెళ్ళి, ఒకవేళ మనం పరలోక రాజ్యానికి వెళ్తే దేవుడు అక్కడ ధనవంతుల పక్కన లేకంటే ఏం లేని వాళ్ళ పక్కన కూర్చోబెట్టేవాడు కాదు ఆయన. ఈ భూలోకంలోనే ఇవన్నీ. ఆమేన్. భూలోకంలోనే ఈ హెచ్చుతక్కులన్నీ, భూలోకంలో ధనం ఉన్న వాళ్ళు, ధనం లేని వాళ్ళని. మీరు చూడండి, బాగా ధనవంతులతోనే స్నేహం చేస్తారు, పేదవాళ్ళతోనే స్నేహం చేస్తారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారు ధనవంతుడై ఉండి, ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండి మన కోసం ఈ లోకానికి వచ్చి దరిద్రుడుగాను దీనుడుగాను ఆ పశువుల శాలలో మనందరి కొరకు ఆ తల్లి ఒడిలో, ఆ పశువుల పాకలో, ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఎందుకంటే మనల్ని మోక్షరాజ్యానికి తీసుకెళ్ళడం కొరకు. హల్లెలూయా. మీ కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు మీ కొరకు సమస్తాన్ని ఇస్తాడండి. అయితే నువ్వు ప్రభువు చెబుతున్న మాట వినాలి. ఆమేన్. ప్రభువు చెబుతున్న మాట విని మాటకు లోబడాలి. చాలామంది క్రైస్తవుల జీవితాల్లో నేను చూశాను, భక్తికి అంటే పేరుకి భక్తి కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటి? మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా ప్రార్థనకి వెళ్తాం, మేము కూడా చర్చికి వెళ్తాం, మేము కూడా మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం, మేము కూడా మా ఇంటికి పాస్టర్లు అయితే కానుకలు ఇస్తాం అన్న వాళ్ళు ఉంటారు. అదొక భక్తి. కానీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే వాళ్ళు వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా ప్రభుని విడిచిపెట్టరు వాళ్ళు. కొంతమంది అలాగలాగా ఉండిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటి క్రైస్తవ సముదాయంలో
బాగా వినండి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నాను, మనందరికి టార్గెట్ అంటే మనందరి గురి, చిన్నపిల్లైనా పెద్దోళ్ళైనా అందరికీ మన అందరం పరలోక రాజ్యంలో పోయి ప్రభు దగ్గర కూర్చోవాలి, ప్రభుతో ఉండాలి. టార్గెట్ అదే. ఇంకా హల్లెలూయా. మన గురి ఏందండి? మీ గురి ఏమై ఉండాలా? మన గురి ఏమై ఉండాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మోక్ష రాజ్యానికి వెళ్ళాలి. మోక్ష రాజ్యానికి వెళ్ళాలంటే భూలోకంలో మనం ఎలా ఉండాలి? యేసు ప్రభు వాళ్ళు చెప్పిన చాలా అద్భుతమైన మాటలు, చాలా శక్తివంతమైన మాటలు. మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ఆమె ఈరోజు సమాజానికి ఇది తక్కువైపోయింది. ఇప్పుడున్నటువంటి సముదాయంలో, అర్థమైందా? ఇప్పుడున్నటువంటి సముదాయంలో ప్రేమ తక్కువైపోయింది. ఇంకా వాక్యం అంటది, అనేకుల్లో ప్రేమ చల్లార్చబడిందంట. హల్లెలూయా. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు ఉండదు, ఒకప్పుడు ఉన్నటువంటి ఐక్యత ఇప్పుడు ఉండదు, ఒకప్పుడు ఉన్నటువంటి సహవాసం ఇప్పుడు ఉండదు. ఎందుకంటే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి జీవితాల్లో, మనుషుని యొక్క జీవితాల్లో. హల్లెలూయా. అర్థమవుతుందా అందరికీ? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఇది అర్థమైతే దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషుల జీవితాల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఏమీ లేవు అనుకోండి, దేవుడు కొద్దిగా ఆశీర్వదించానుకోండి, మనిషి మాట్లాడే విధానం మారిపోతుంది. ఆమేన్. ఎంతమంది నాతో ఏకీపిస్తారు? ఏకీపించరు మీరు? అట్లే చూస్తున్నారు గొడ్ల గోగులకు. నాకు వెళ్ళి దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. చెప్పుకో స్వామి, నువ్వేదో చెప్పుకొని పో, ఈరోజు ఏదో వచ్చావు చెప్పుకొని పో అన్నట్టుకున్నారు. నేను చెప్పుకొని పోతాను, నేను ఉండిపోతాను, అదంతా వేరే కథ. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ చెప్పే మాటలు మాత్రం ఈరోజు ఇక్కడ ఫలించకపోయినా, ఇక్కడ వినకపోయినా, ఇక్కడ మీరు ఒకవేళ ఎన్ని ఎన్నట్టు పోయినా కానీ ఒక దినం దేవుడు దగ్గర మీరు ఈ మాటలు దేవుడు పలికిస్తాడు. కాబట్టి ఒకళ్ళని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే వాళ్ళకు ఉంది మన దగ్గర లేదు అన్న ఆలోచన కలిగి ఉండొద్దండి. ఏంటి చెప్పండి నోరు తెరిచి. వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేదే అన్న ఆలోచన పోవద్దు. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి సంతోషపడు. ఇది లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక చిన్న ఇంట్లో ఉన్నాం అనుకోండి, దాన్ని బట్టి సంతోషపడు. ఈ చిన్న ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం మంచి ఒక వస్త్రం కట్టుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి సంతోషపడు. వస్త్రాలు కూడా కట్టుకోలేకుండా మాసిపోయిన బట్టలతో తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. క్రైస్తవ సముదాయంలో దేవుని బిడ్డలకి ఉండకూడదని ఒక లక్షణం చెప్తాను చూడండి. ఉండకూడదన్నది బాగేనండి. విన్నావు గాయత్రి? బాగేనండి. దేవుని బిడ్డలకి క్రైస్తవులకు ఉండకూడని కార్యం గర్వం అనేది అసలు ఉండకూడదు. ఏముండకూడదు? గర్వం అనేది నీ తల్లోకి కానీ నీ హృదయంలో కానీ వచ్చిందంటే నీ పతనం ప్రారంభమైనట్టే, నీకు నాశనం ప్రారంభమైనట్టే, నీకు రోజులు దగ్గర పడ్డట్టే. వాళ్ళు ఎవరైనా కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. భూలోకంలో ఎంత పెద్ద పరిచర్యం చేయని, భూలోకంలో ఎంతమంది సంఘాలైనా కట్టని, ఎంతమంది సేవకులను తయారు చేయని, లేకంటే ఎన్ని లక్షల మందికైనా కానీ ఆత్మలు సంపాదించి కూర్చోబెట్టినా కానీ గర్వం కానీ తలకెక్కిందా, పతనం ప్రారంభమైనట్టే. గర్వం అంటే అహంకారం. ఇంకా నేను చెప్తానండి, మీరెవరు మాట్లాడకూడదు. నేను అడిగినప్పుడు మాత్రం సమాధానం చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అహంకారం నేనే నాలాగా మా ఊరికి నేనే రాజుని, నేనే మంత్రిని, నా ఇంటికి నేనే, ఇంటి వరకు ఓకే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటారు? నేనే రాజుని. ఎందుకు ఇంత మిడిచిపడతాను? ఎందుకు ఇంత అహంకారం? ఓహో, నీ దగ్గర ధనం ఉందనే, నీ దగ్గర బంధుబలగం ఉందనే, నీ దగ్గర కంఠబలం ఉందనే అన్నీ అణిచివేస్తాడు, అన్నిటిని తీసివేస్తాడు. హల్లెలూయా. మానవుడు